అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ ధనుల్లో నమ్మిన వేల్పుటమ్మల మనంబులో ఉండేడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ శ్లోకానికి తాత్పర్యాన్ని చూద్దామండి. మనము కొన్ని చదవకూడదండి, కొన్ని చేయకూడదు. పక్కన గురువు ఉంటే తప్ప మేరువుని శ్రీచక్రం ఇంట్లో పెట్టి పూజ చేయలేరు. అది మన వల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చేయలేము, అది కష్టం. కానీ పోతన గారు ఈ దేశమునకు బహుకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు. అమ్మలను కన్న దేవత స్త్రీలైన వారి మనస్సుల యందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటి కోసము నమస్కరిస్తున్నాము అని అర్థం. అటువంటి దుర్గమ్మ మాయమ్మ ఇవి ఆయన పద్యంలో చెప్పిన విషయములు. మీరు చేయలేని ఒక చాలా కష్టమైన పనిని పోతన గారు చాలా తేలికగా మీకు ప్రసాదం చేశారనమాట. ప్రమాదం లేని రీతిలో మనతో చేయించడానికి ఇటువంటి ప్రయోగం చేశారు. అమ్మలగన్నయమ్మ, అమ్మలని చెప్పబడువారు ఎవరు? మనకి లలితా సహస్రనామములో మొదట్లోనే శ్రీమాత అనే నామంతో ప్రారంభమవుతుంది. శ్రీమాత అంటే శకారము, రకారము, ఇకారముల చేత సత్వ రజస్తమో గుణాధీసులు అయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తులైన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురికి అమ్మ. ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు ఉన్నారో ఆ అమ్మ అంటే లలితా పరాభట్టారిక స్వరూపం. ఆ అమ్మవారికి దుర్గా స్వరూపమునకు భేదం లేదు. అందుకని అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆ ముగ్గురమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఇది చాలా గమ్మత్తైన మాట. చాలా పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే కనుక మహాశక్తి, అండపిండ బ్రహ్మాండములను అంతటా నిండిపోయిన బ్రహ్మాండమైన శక్తి స్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్న పెద్ద భేదం లేకుండా సమస్త జీవరాశుల్లోనూ ఇమిడి ఉంది. అలా ఉండడం అనేది మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్య లహరి అయింది. అండపిండ బ్రహ్మాండములన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములన్నిటినీ తిప్పుతూ, ఇవన్నీ తిరగడానికి కారణమైన అమ్మవారు ఎవరో ఆ అమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. సురారి అనగా దేవతలకు శత్రువైన వాళ్ళమ్మ, అనగా దితి అయ్యో అని ఏడ్చేటట్టుగా ఆవిడకు కడుపు శోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమైన అమ్మ దేవతలతో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు. తన్నుల్లో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ. ఇదొక గొప్ప మాట అండి. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు? బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, మాహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. మనకి సంప్రదాయంలో అష్టమాతృకలు అని ఉన్నారు. వాళ్ళని మనం 8 పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మాహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. ఇలా 8 దేవతలు ఉన్నారు. వీరిని అష్టమాతృకలు అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనల్ని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ 8 మనం కొలుస్తూ ఉంటాము. రక్తాంబరం, రక్తవర్ణం, రక్త సౌభాగ్య సుందరాం, వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. ఈ 8 శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ. ఈ దుర్గమ్మ ఉన్నదే లలితా పరాభట్టారిక. ఆవిడ లలిత పరాభట్టారిక, ఆ అమ్మ మాయమ్మ. అలాగే మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కర్లేదు, దయతో ఇచ్చేయాలి. అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. అవేంటంటే ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌహ్. ఈ 6 శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలా పడితే అలా ఉపాసన చేయకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్ని వేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ఓం, అలాగే కవిత్వమునకు బీజాక్షరము ఐం, పటుత్వమునకు భువనేశ్వరి బీజాక్షరము హ్రీం, ఆ తర్వాత సంపదల్ అంటే లక్ష్మీదేవి, దానికి బీజాక్షరం శ్రీం. ఇప్పుడు ఓం, ఐం, హ్రీం, శ్రీం అంటే అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. మీరు బీజాక్షరములతో అస్తమాను అలా అనడానికి వీల్లేదు. కానీ మీరు రైల్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, స్నానం చేయకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటున్నారనుకోండి, అప్పుడు మీరు మరో రూపంలో ఓం, ఐం, హ్రీం, శ్రీం శ్రీమాత్రే నమః, ఓం, ఐం, హ్రీం, శ్రీం శ్రీమాత్రే నమః అనేస్తున్నారండి. మీరు అస్తమానం అమ్మను తలుచుకున్నట్లు అవుతుంది. అస్తమానం అమ్మను తలుచుకుంటూనే ఉన్నట్లు అవుతుంది. అందువల్ల అమ్మలగన్న అమ్మ
శ్లోకాన్ని మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా చక్కగా సులువుగా చెప్పుకోవచ్చండి. అప్పుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతారు. అందుకే లలితా సహస్రనామం శ్రీమాత అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది. ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ అమ్మ అనేసరికి ఆవిడ పొంగిపోతుంది. ఇన్ని మార్లు ఆ పద్యం ద్వారా అటు ఇటు అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోకుండా దయాస్వరూపిణి అయిన అమ్మ మీ కోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనలేకపోవచ్చు. కానీ అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టమే ఉంటుందండి. ఈ విధంగా పోతన గారు శ్రీ విద్యా రహస్యములన్నిటినీ కూడా ఔపాసన పట్టి తెలుగువారందరికీ ఒక మహత్తరమైన కానుకను బహుకరించిన మహాపురుషుడు ఆయన, ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు. ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.